నమస్తే. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం వచ్చినాకనే ఈ గట్టి పట్టింది. రైతులు పూర్తిగా పూర్తిది. ₹2 మామిడికాయలు రేటు ఏమొస్తే రైతుకి ఆడ కోసే కూలి, ట్రాక్టర్ బాడీగా ఇంట్లో డబ్బు ఇవ్వాలి వాళ్ళకు. అంత మాత్రమైంది రైతుకు. అందుకే మాకు నచ్చలేదు. మాకు జగన్మోహన్ రెడ్డే కావాలా. ఇప్పుడు మరి రైతులు నష్టపోయారు, పరామర్శించడానికి నేను వెళ్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు కుదరదు, 500 మంది వెళ్ళాలి, 10 మంది 30 మంది 500 కాదు, 1,000,000 మంది వస్తారు. ఇప్పుడే ఈ క్షణంలో వచ్చి దొక్కుతారేమో అనుకున్నావు. 1,000,000 మంది ఉన్నాం. జగన్ మీద ఈగి వాడినే ఒప్పుకోం. రమ్మను పో ఎవరైనా సరే. చాలా మంది ఇప్పుడు చూస్తారు, చాలా మంది జగన్ ఓడిపోయాడు, చచ్చిపోలేదు, జగన్ ని చంపేస్తామని అంటున్నారు. చంపేవాళ్ళు రమ్మను చంపేవాళ్ళు ఎదురుగా మాట్లాడమను. మాట్లాడమను. ఢిల్లీ ఉంటే మాట్లాడమను. రైతులంతా చెడిపినోడు వీడు. మరి సొంత జిల్లాగా చిత్తూరు చంద్రబాబు నాయుడు ఏమి చేయనాడు? తాగేదానికి కంటల చెరువులో నీళ్లు లేవు. ఇప్పుడు తాగని లేవు. చెరువు తోట తెగి పూర్చా. జగన్ ఈడికి వస్తాడని నిన్న కూడా వానబడా పలుసగా. నిన్నబడే జగన్ ఈడికి వస్తాడని వానేలా ఎండిపోయిన ఆకులు కూడా ఆయన వస్తాడని పేరు వచ్చింది, వాన పడింది. అరపదుని పడా ఈ కొద్ది వస్తున్నాడని. అదే జగన్మోహన్ రెడ్డి వస్తే రాజ్యం అట్లా నవ్వుతుంది అట్లే నవ్వుతుంది. మరి చంద్రబాబు నాయుడు అంటే జగన్ భూతం భూస్థాపితం చేస్తారు రాజకీయంగా అంటున్నాడండి. మా పార్టీ దిగేసినాక మా పార్టీ వాళ్ళందరూ జైలు చేస్తున్నాడు. ఏమి చేసినావు నీకు? మా బొమ్మ కనపట్టి చింపాడు వాడు. ఆ బొమ్మ నేనేం చేసింది? బొమ్మని మేమన్నా చింపినామా? నీ బోర్డు ఏమన్నా మేము చూసినామా? ఏం మాట్లాడలా. మా పార్టీ ఆడాడ బొమ్మ కూడా ఉండకూడదు. ఏం తప్పు చేసినాడు? అట్లా ఫ్లెక్సీ కూడా కట్టనట్లేదు. ఆయన ఏం చేసినాడు అది చెప్పు. నువ్వేం చేసినావు? వైసీపీ నాయకులు కార్యకర్తలు రెడ్ బుక్ చూసి ఎరుపు రంగు చూసి భయపడుతున్నారు అన్న లోకేష్. మేం భయపడతామా? అది కళ, భయపడేది కళ. పవన్ కళ్యాణ్ అన్నాడు ఈసారి 11 కాదు 1 పరిమితం చేస్తా, జగన్ బొక్కలేని కొడతాడు. బొక్కలా సరే ఎరగొట్టినాయి. సరే ఎరగొట్టినలే, బొక్కలు ఎరగొట్టింది మేము చూసుకుంటాంలే. ఎరగొట్టేదాకా ఏం మాట్లాడం.